హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ప్రస్తుతం అధికారంలో ఉంది. కూటమి సర్కారులోని భాగస్వామ్య పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు చాలా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాయి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేము కలిసి కట్టుగానే ఉంటాం, కలిసి ఉండబోతున్నాం అంటూ చెప్తూ వచ్చాయి. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట, వచ్చే 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మేము విడిపోం, మేము కలిసే ఉంటాం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తూ వచ్చారు. సో కలిసి ఉందామనే మాటలు నోటి నుంచి వస్తున్నాయి తప్ప సో యాక్షన్లో మాత్రం అలా ఉండట్లేదా అనే అనుమానాలు జనసేన పార్టీకి తెలుగుదేశం పైన వచ్చినట్లుగా కనపడుతోంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక కౌంటర్ వేసింది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మీరేం చెప్తే అది వినే పరిస్థితిలో మేము లేము, మాకు ఒక సొంత ఎగ్జిస్టెన్సీ ఉంది అని ఒక వార్నింగ్ తరహా స్టేట్మెంట్ని ఈరోజు ఇచ్చింది. ఏంటది? జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న నేత నాగబాబు. ఆయన ఎన్నికల కంటే ముందు నుంచి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలి అని అనుకున్నారు. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీకి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయింది. ఆయన అక్కడికి వెళ్ళి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు కూడా పెట్టుకున్నారు. పార్టీ కార్యకర్తలతో మీటింగ్లు కూడా పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది తెలుగుదేశం పార్టీ. సో ఆ సమయంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు అక్కడ పోటీ చేయలేకపోయారు. ఆయన ఎన్నికల్లోనే పోటీ చేయలేదు ఇంకా. సో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి విజయం కోసం పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఆయన్ని పంపిస్తారు అంటూ ప్రచారం జరిగింది. దానికంటే ముందు టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఎంపీ టికెట్ని త్యాగం చేశారు కాబట్టి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. సో టీటీడీ చైర్మన్ పదవి దగ్గరికి వచ్చేసరికి అది బీఆర్ నాయుడు కేటాయించారు. అక్కడ కూడా నాగబాబుకి అన్యాయం జరిగింది, లేకపోతే నాగబాబుని పక్కన పెట్టారు లాంటి చర్చ బయట జరిగింది. బట్ జనసేన వైపు నుంచి అటువంటి ప్రకటన ఎక్కడ రాలేదు. జనసేన వైపు నుంచి అటువంటి అసంతృప్తి కూడా ఇక్కడ వినపడలేదు. ఇంటర్నల్గా ఉందేమో తెలియదు, బయటకి ఎక్కడ మాట్లాడలేదు. ఆ తర్వాత రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సందర్భంగా గ్యారంటీగా నాగబాబు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. రాజ్యసభ స్థానం ఒకటి జనసేన పార్టీకి అలాట్ అయిపోయింది అని అందరూ భావించారు. సో ఆ కూటమిలో కూడా దానిపైన సెకండ్ ఒపీనియన్ ఉన్నట్టు ఎక్కడ కనపడలేదు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో నాగబాబుకు రాజ్యసభ బెర్తుని ఎగరగొట్టేశారు లాంటి ప్రచారం జరిగింది. అలా ఎగరగొట్టారు అంటూ ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్ పైన నాగబాబుని త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నాం అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో జనసేన పార్టీకి సంబంధించి ఒక నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామనే విషయాన్ని ఒక పార్టీ తమ లెటర్ హెడ్ పైన బయటకు ప్రకటన రిలీజ్ చేయడం అనేది చాలా అనూహ్యం, అసాధారణం, ఎప్పుడు జరగనిది. సో ఆ పార్టీ జనసేన పార్టీ రిలీజ్ చేసి ఉండొచ్చు, లేదా ప్రభుత్వం వైపు నుంచో కూటమి వైపు నుంచో ఒక ప్రకటన వచ్చి ఉండొచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పైన నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ అప్పుడు ఆ సమయంలో ప్రకటన చేశారు. సో ఓకే, మంత్రివర్గంలోకి నాగబాబు వెళ్ళబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. సో మంత్రివర్గంలోకి వెళ్ళాలంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మంత్రివర్గంలోకి ఎలా వెళ్తారు? కానీ మంత్రివర్గంలోకి వెళ్ళొచ్చు. మంత్రివర్గంలోకి ఆయన చేరిన తర్వాత 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో 6 నెలల లోపే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారు. సో మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబు గారికి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ దానికి కూడా బ్రేక్ పడింది. దానికి కూడా బ్రేక్ ఏం పడింది? సో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే క్యాబినెట్లోకి తీసుకుందాం, ముందే తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయం పైన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. సో పవన్ కళ్యాణ్ దానికి కూడా ఒప్పుకున్నారు, నాగబాబు దానికి కూడా ఒప్పుకున్నారు. సో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతనే క్యాబినెట్లోకి వద్దాం, పోనీ ఇంకో 4 నెలలు ఆగితే ఏముంది అని వాళ్ళు అనుకున్నారేమో బహుశా. క్యాబినెట్లో పోస్ట్ ఖాళీ ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో. సో ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ 5 స్థానాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 5 స్థానాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగబోతోంది. 5 స్థానాలు కూడా కూటమికి రాబోతున్నాయి. ఒక స్థానం కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కూటమిలో ఈ 5 స్థానాలు ఎవరు తీసుకుంటారు ఏంటనే దానిపైన చర్చ ఉంది. ఈ సందర్భంగా కూటమిలో ఒక స్థానం గ్యారంటీగా నాగబాబుకి వెళ్ళబోతోంది అంటూ అందరూ, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ మాట్లాడుతూ వస్తున్నమాట. అయితే అనూహ్యంగా నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతూ వస్తుంది. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు అంటే ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. సో ముందుగా అనకాపల్లి ఎంపీ టికెట్, తర్వాత టీటీడీ చైర్మన్ పదవి, తర్వాత రాజ్యసభ, తర్వాత ముందుగానే క్యాబినెట్ పదవి, ఆ తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత క్యాబినెట్ పదవి, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆయన కార్పొరేషన్ చైర్మన్ చేయబోతున్నారు అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా అంటే, ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఏదో చిన్న పేపర్లు, చిన్న ఈ పేపర్లు నడుపుకుంటున్న వాళ్ళు ఇటువంటి సెన్సేషనల్ వార్తలు రాస్తూ ఉండడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం.
సో ఆంధ్రజ్యోతి, ఈనాడు తెలుగుదేశం పార్టీ పత్రికలుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ 2 పత్రికల్లో మొదటి పేజీ వార్త నాగబాబుని శాసన మండలికి పంపించట్లేదు అనే వార్త. ఈనాడైతే ఇంకో అడుగు ముందుకేసి ఆయన్ను కార్పొరేషన్ చైర్మన్గా పంపిస్తేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన్ని శాసన మండలికో క్యాబినెట్లోకో తీసుకోవడం కంటే ఓ పెద్ద కార్పొరేషన్ ఇచ్చేసి పర్యావరణానికి సంబంధించిన కార్పొరేషన్, అది కూడా పర్యావరణానికి సంబంధించిన కార్పొరేషన్ ఇచ్చి రాష్ట్రం అంతా తిప్పితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు అనే వార్తని ఈనాడు రాసింది. సో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వట్లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. సో ఆంధ్రజ్యోతి ఏం రాసింది, ఆయనకి ఎమ్మెల్సీ వద్దని పవన్ కళ్యాణే ఫోన్ చేసి అభిప్రాయం వ్యక్తం చేశారట. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఎందుకు, వద్దులే, అవసరం లేదు అని ఆయన చెప్పారంట. చెప్తే వేరే పదవేదో చూస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు రాజ్యసభకు, అది ఖాళీ అవ్వబోతుంది, ఆ స్థానాన్ని బహుశా నాగబాబుకి ఇవ్వచ్చు అంటూ ఆంధ్రజ్యోతి ఒక జ్యోతిష్యాన్ని చెప్పింది. సో ఈ 2 పత్రికలు తెలుగుదేశం పార్టీ వాయిస్ని, తెలుగుదేశం పార్టీ ఆలోచనని, తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటుందనే విషయాన్ని ముందుగా రాస్తాయి పబ్లిక్ ఒపీనియన్ కోసం. రాసిన తర్వాత ఆ డెసిషన్కి మెంటల్గా ఇతర పార్టీలని, ప్రజల్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటారు. చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇదే. అదే తరహాలో ఆ 2 పత్రికలు ఇంకా కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్స్ కూడా రాజ్యసభకు లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి నాగబాబుకు ఇవ్వబోతున్నారంటూ విస్తృతంగా నిన్న సాయంత్రం నుంచి ప్రచారం చేస్తూ వచ్చాయి. సో ఈ తెలుగుదేశం పార్టీ ఛానల్స్, తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈ స్థాయిలో రాసిన తర్వాత ఎవరైనా న్యాచురల్గా నిజంగానే పవన్ కళ్యాణ్ వద్దన్నారేమో అని అనుకుంటారు. నేను కూడా ఈరోజు ఉదయం వార్త చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు వీళ్ళు, ఇన్నిసార్లు పదవులు వద్దు అని నాగబాబు త్యాగం చేసే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకుంటున్నారు, సో ఆయన ఎలా కన్విన్స్ చేస్తున్నారు, దాని మీద ఒక వీడియో చేద్దాం ఈ మొత్తం ఇన్సిడెంట్స్ పైన అనుకున్నా. బట్ కాసేపటికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శాసన మండలి సభ్యుడిగా నాగబాబు నామినేషన్ వేస్తారు అనేది జనసేన పార్టీ చేసిన ప్రకటన. శాసన మండలికి నాగబాబు వెళ్ళబోతున్నారు అంటూ జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించింది. నామినేషన్ పత్రాలను రెడీ చేయండి అంటూ పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా ఓ ప్రకటన వచ్చింది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాగబాబు కార్పొరేషన్, నాగబాబుకు రాజ్యసభ, నాగబాబుకు అదో ఇదో ఇంకేదో ఆశలు చూపిస్తూ ఈ మండలి మాత్రం ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటే, అదే సమయంలో జనసేన పార్టీ నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తాడు అంటూ ప్రకటన చేయడం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా షాక్ కలిగించేది. తెలుగుదేశం పార్టీ మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన ప్రకటనలు మీరు చేసుకుంటూ పోతే మేము ఇక్కడ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము అనే ఒక సందేశాన్ని పంపించినట్లే. మాకు తెలియకుండా, మేము సంప్రదింపులు చేయకుండా, మాతో మాట్లాడకుండా ఇటువంటి ప్రకటనలు ఎలా చేస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లే. ఆంధ్రజ్యోతో, ఈనాడో రాసినట్లుగా పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఆయనకి శాసన మండలి వద్దు అని ప్రతిపాదన చేసి ఉంటే, ఆయనే శాసన మండలికి నాగబాబు గారిని పంపించడం సరైంది కాదు అని భావించి ఉండుంటే, ఆయనే రాజ్యసభకు పంపించాలి అని భావించి ఉండుంటే, ఆయనే కార్పొరేషన్ ఇవ్వాలి నాగబాబు గారిని భావించి ఉంటే ఈరోజు ఈ పత్రికా ప్రకటన ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు కదా. నిన్న సాయంత్రం ఫోన్ చేసి మాకేం పదవి వద్దు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెల్లారే శాసన మండలికి నాగబాబు నామినేషన్ వేస్తారని ఎలా చెప్తారు? డెఫినెట్గా చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ చెప్పినా తెలుగుదేశం పార్టీ గతంలో చేసినట్టుగానే తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పైనే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఇటువంటి ప్రకటన అనేది ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేది. సో తెలుగుదేశం పార్టీకి జనసేన ఒక వార్నింగ్ ఇండికేషన్ని ఇచ్చినట్లుగా శాసన మండలిలో నాగబాబు పోటీ అంశానికి సంబంధించిన పత్రికా ప్రకటనను ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కూటమికి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.